తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగి పొరులుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే వర్షపు నీరు చేరడంతో వరదలు వ్యాపించిన సందర్భం కనిపిస్తోంది. ఒకవైపున ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు అధికారులను. ఎక్కడికక్కడ అధికారులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం. చాలా బాధపడుతున్నా. ఓసారి నేచర్ చేసిన పని గత పాలకుల యొక్క వైఫల్యం వల్ల బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తులు వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని ఉంటాం. అదే బోర్డ్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి. ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే, ఇప్పుడు చేస్తానమ్మా అదే ఇప్పుడు వారిగా ఇప్పటి నుంచి ఒక గంటకి అదేమ్మా ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డంప్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా. బిల్డింగ్లు ఉన్నాయి. కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో మీరు కూడా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉంటా. ఇస్తున్నా అంటున్నారు. ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్లో ఉంటా. రాత్రి కూడా ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మళ్ళీ నార్మల్స్ వచ్చే వరకు మొత్తం హెల్ప్ లైన్ పెడతాను. హెల్ప్ లైన్ పెడతాను. ఇప్పుడే ఇస్తాను. ఆఫీసుకు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. అన్నీ చేస్తాను. నేను రెస్క్యూ టీంలు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావాలి, బోట్లు కావాలి. మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు. ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నా. బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను. నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడతాను. మళ్ళీ టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవ్రీ అవర్కి ఇస్తాను. ఓకే సార్, ప్లీజ్. ఓకే, ఆగండి.